ఏపీలోని కూటమి ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసే విషయంలో నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఏ చిన్న అంశం దొరికినా ఉతికి ఆరాయడమే పనిగా పెట్టుకున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల నిలిపివేతపై ఇదే జరిగింది. కండలేరు, సోమశిల జలాశయాలపై నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు చేసిన ప్రచారం ఏంటి? టీడీపీ నేతలు దానిని ఎలా తిప్పికొట్టారు? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. కూటమి ప్రభుత్వంపై అభాండాలు వేసే విషయంలో వైసీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే రకాలు ఎక్కువయ్యారు. ఏ అంశంపై అయినా తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోకుండా ముందుగా ఆడిపోసుకోవటం, ఆ తర్వాత వాస్తవం తెలుసుకుని మిన్నకుండిపోవటం రివాజుగా మారింది. బట్ట కాల్చి వారి మొహం మీద వేశాం, తుడుచుకుంటారా కడుక్కుంటారా లేదా అన్నది వారిష్టం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కూటమి నేతలు స్పందించేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఇదే జరిగింది. తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను నిలిపివేయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం రాజకీయ రచ్చకు దారితీసింది. దీన్ని పట్టుకుని వైసీపీ నేతలు నీచ రాజకీయాలు చేశారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, సీఎం చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను ఆపేశారంటూ ప్రచారం చేశారు. దీంతో నెల్లూరు జిల్లా ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉందని జనాన్ని మభ్యపెట్టి నమ్మించే ప్రయత్నం చేశారు. సోమశిల, కండలేరు జలాశయాల పరిశీలన పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించి కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచాలనుకున్నారు. కానీ పోలీసులు వైసీపీ నేతలకు నోటీసులిచ్చి కండలేరుకు వెళ్లకుండా అడ్డుకుని అరెస్టు చేశారు. పోలీసులు వైసీపీ నేతలను పట్టించుకోకుండా ఉంటే రచ్చయ్యేది కాదు. కానీ పోలీసుల అత్యుత్సాహంతో ఫ్యాన్ పార్టీ నేతలు రెచ్చిపోయి కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంతో కొంత డ్యామేజ్ జరిగింది. చంద్రబాబు సర్కారు నిర్వాకంతో కండలేరు, సోమశిల ప్రాజెక్టులను ఎండబెట్టారని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను పడుకోబెట్టారని ఆరోపించడంతో వారి మాటలు జనంలోకి వెళ్లాయి. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో కూటమి పాలకులు కొంత జాప్యం చేశారు. చివరికి వైసీపీ ప్రభుత్వ హయాంలోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో నిలిపివేశారని కూటమి నేతలు ఆధారాలతో బయటపెట్టడంతో ఫ్యాన్ పార్టీ నేతల నోళ్లు మూతపడ్డాయి. ఈ పని ముందే చేసి ఉంటే ఫ్యాన్ పార్టీ నేతల విష ప్రచారానికి అప్పుడే చెక్ పడి ఉండేది. శ్రీశైలం డ్యాంలో 800 అడుగుల కంటే తక్కువ నీటి మట్టం ఉంటే నిప్పులవాగు, పోదిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి రాయలసీమ, నెల్లూరు ప్రాంతాలకు గ్రావిటీ అంటే గురుత్వాకర్షణ శక్తి ద్వారా నీటిని తీసుకోవటం వీలుపడదు. దీంతో వైసీపీ ప్రభుత్వ హయాంలో రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు చేపడతామంటూ పాలకులు హడావిడి చేశారు. శ్రీశైలం డ్యాంలో 800 అడుగుల కంటే తక్కువ నీరు ఉన్న 3 టీఎంసీలను తీసుకుని రాయలసీమను రత్నాలసీమ చేస్తామంటూ ప్రగల్భాలు పలికారు. తలాతోకా లేకుండా, కనీసం సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండా, ఏ రకమైన అనుమతులు తీసుకోకుండా 3,800 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేసింది వైసీపీ ప్రభుత్వం. అప్పటి మంత్రి పెద్దిరెడ్డి కంపెనీకి కొన్ని పనులు అప్పగించడంతో చేసిన వర్క్స్ కు 900 కోట్ల రూపాయలకు బిల్లులు చేసుకున్నారు. తెలంగాణ అభ్యంతరాలతో చివరికి ఈ ప్రాజెక్టును నిలిపివేయడంతో ప్రజాధనం వృధా అయింది. కానీ నేతలు మాత్రం జేబులు నింపుకున్నారు. గోదావరి నుంచి ఏటా 3,000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తోంది. పోలవరం పూర్తయ్యేలోగా ఈ నీటిలో కొంతైనా సద్వినియోగం చేసుకునేందుకు గతంలో చంద్రబాబు ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించింది. పోలవరం కుడి కాల్వ ద్వారా ఇది కృష్ణానదిలో కలుస్తోంది. దీని శ్రీశైలం నుంచి రాయలసీమ, నెల్లూరు ప్రాంతాలకు తరలించవచ్చు. కూటమి ప్రభుత్వం గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానానికి చర్యలు చేపట్టింది. కూటమి అధికారంలోకి వచ్చాక గతేడాది ఉమ్మడి నెల్లూరులో 2 పంటలకు నీరందింది. ఈ ఏడాది సోమశిల, కండలేరు జలాశయాల్లో పుష్కలంగా 134 టీఎంసీల నీరుంది. 2 పంటల సాగునీరు అందించే అవకాశం ఉంది. ఇక వైసీపీ నేతల కండలేరు, సోమశిల పర్యటనను పోలీసులు అడ్డుకోవడంతో వారు చేసిన దుష్ప్రచారాన్ని టీడీపీ నేతలు తిప్పికొట్టారు. తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నాయకత్వంలో పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు కండలేరు జలాశయాన్ని పరిశీలించి ఈ 2 ప్రాజెక్టులకు ప్రభుత్వం ఎండగట్టే ప్రయత్నం చేస్తోందన్న ఫ్యాన్ పార్టీ విమర్శలను తిప్పికొట్టడంతో ప్రజలకు వాస్తవాలు తెలిసాయి. కూటమి సర్కార్ను ఆగమాగం చేయాలని వైసీపీ కుట్రలు చేస్తే అవి వారికే రివర్స్ అయ్యాయి. భవిష్యత్తులో అయినా ఇలాంటి విషయాల్లో కూటమి నేతలు ముందు చూపుతో వ్యవహరిస్తే ఫ్యాన్ పార్టీ విష ప్రచారాన్ని ముందుగానే తిప్పికొడితే నష్ట నివారణ జరుగుతుంది. ఎలా వ్యవహరిస్తారో, ఏం జరుగుతుందో చూడాలి.